అందరికీ నమస్కారం. నేను లేచినప్పుడు పెద్ద పెద్ద కేకలు అనిపిస్తున్నాయి. పాము అని మా ఇంటికి ఏంటంటే పాము వచ్చింది. పైన మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద ఆవిడ ఉంటారు అనమాట. వాళ్ళు చూస్తున్నారు అనమాట ఏం పాము అనేది. ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయి టిఫిన్ కి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్దాం అనిపించింది. మన టిఫిన్స్ తిని చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాను. టైం లేట్ గానే అయింది. దొరకదంటూ వచ్చాను. కింద కానీ చట్నీ అయితే అయిపోయింది. కావాల్సింది కూడా అదే అనమాట. ఎందుకంటే పచ్చడి వేస్తారు చట్నీ అయిపోతే. బట్ ఉసురుగా ఆవకైతే వేసారండి. బ్రాహ్మిన్స్ కదా బాగుంటది అనమాట పచ్చడి. మన పచ్చడి కొంచెం స్టైల్ వేరే ఉంటుంది, వేరే ఉంటుంది. ఇంకా పచ్చడి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఊదేసాం. అంత బాగుంది పచ్చడి నిజంగానే. ఇప్పుడు తినాల్సిన 2 సెట్లు తినేసారు అనమాట. పచ్చడి అంత బాగుంది. మా ఫ్రెండ్స్ మేముని మార్కెట్ కి అయితే వెళ్ళిపోయానండి. ఈ రోజు పంపికలు అయితే తీసుకోవాలి. మటన్ అయితే ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెంచేశారండి. సరుకు కూడా దొరకట్లేదు అనమాట. అందరూ కూడా మటన్ మీద పడిపోయారు. ఇంక మనం సగం బోన్లెస్ సగం అయితే మటన్ కి ఏమైతే కోటింగ్ చేసామండి. చాలా సమయం పెట్టింది. అయితే బాగా దంచేస్తుందండి. ఇంక మొదలైపోయింది అనమాట ఎండాకాలం. ఇంక నీట్ గా ఒక 100 షాట్ అయితే ఇమ్మన్నాను. సబ్జా గింజలు వేసి ఫుల్ గాని చలవ చేస్తుందని. ఈ లోపల నాటు ఉసిరికాయలు దొరికినాయండి. ఇంక ఉసిరికాయలు సీజన్ అయితే ఎండ అయిపోతుంది అనమాట. అందుకే గట్టిగా బలంగా తీసేసుకుంటున్నాను. రెడీ కాదండి నాటు ఉసిరికాయలు అనమాట. మీకు అన్ని పచ్చలు దొరికింది హైబ్రిడ్ మన దగ్గర అయితే దేశవాళకాయలు దొరుకుతాయి. టమాటాలు కూడా కనిపించినాయండి. చవకంట కేజీ 15 రూపాయలు చెప్పారు. మనం 10 రూపాయలకి అయితే బేరవాడాం. బల్గా తీసుకుంటున్నాను. మన దగ్గర వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ప్రతి కూడా టేస్ట్ చేయాలంటే పైన గోదావరి మినిస్టర్ ఉంటుందండి. దాంట్లో కూడా ప్రతి కూడా కొనుక్కోవచ్చు మీరు. టమాటాలు కూడా దేశవాళీ టమాటాలేనండి. ఇంకా ఎల్లి గ్యాప్ లో కోకోనట్ వాటర్ అయితే క్యాచ్ చేశాను. అరకు ఢిల్లీ దారిలో బటర్ మిల్క్ బండి కనిపించింది అనమాట. పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్ని కోసి ఎలా అయితే చేస్తున్నారో ఇలా తాగడం బటర్ మిల్క్ నాకు చాలా ఇష్టం అనమాట. కలిపిన దానికన్నా ఇలా చేసింది చాలా బాగుంటది. ఇంకెక్కడితో ముగిస్తాం. మళ్ళీ రేపు పొద్దునైతే కలుద్దాం.